హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. మాస్ మహారాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మాస్ జాతర థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. వింటేజ్ రవితేజ వైబ్స్ అందిస్తూ మూవీ అదిరిపోయిందంటున్నారు అభిమానులు. రవితేజ ట్రేడ్ మార్క్ కామెడీ, యాక్షన్ బ్లాక్ బస్టర్తో పాటు ఆయన మాస్ అపీల్ హైలైట్గా నిలిచాయంట. ఫస్ట్ హాఫ్ రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ చాలా సాలిడ్గా ఉందని చెప్తున్నారు ఫ్యాన్స్. నిజానికి టాలీవుడ్లోని ప్రస్తుత జనరేషన్లో ఎక్కువ మంది డైరెక్టర్ని పరిచయం చేసిన ఘనత రవితేజకే దక్కుతుందని చెప్పాలి. ఇప్పటికే బోయపాటి, శ్రీను, హరీష్ శంకర్ సహా ఎంతో మంది దర్శకులను ఆయన పరిచయం చేశారు. ఇక ఇప్పుడు మాస్ రాజా మాస్ జాతర సినిమాతో భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేశారు. భాను దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. ఇక భీమ్ సిసిరోలియా మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్తో పాటు భీమ్స్ మాస్ బీట్స్ ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. బాహుబలి ది ఎపిక్ ప్రెజెంట్ థియేటర్లో ఆడియన్స్ని ఉర్రూతలూగిస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి మళ్ళీ థియేటర్లో గర్జిస్తుంది. ఇందులో ప్రభాస్తో పాటు రాణా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. 2 భాగాలు వచ్చి ఈ లెజెండరీ సిరీస్ ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ అయింది. ఇది ప్రెజెంట్ ఆడియన్స్లో ఉత్సాహాన్ని రగిలిస్తుంది. సరికొత్త కట్తో అప్గ్రేడ్ చేసిన విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్తో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. దేవసేన, అమరేంద్ర బాహుబలి ప్రేమ, బాహుబలి బల్లాల దేవుల మధ్య సన్నివేశాలు, కట్టప్ప ఎమోషన్ ఇవన్నీ మళ్ళీ ఆడియన్స్ రోమాలు నిక్కబొడిచేలాగా చేస్తున్నాయని చెప్పాలి. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే ఈ రిలీజ్ నేపథ్యంలో సినిమాపై ఉన్న అంచనాలకు మించి స్పందన వస్తుంది. బుక్ మై షోలో కేవలం ప్రీ సేల్స్లోనే 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అక్టోబర్ 30న ఒక్కరోజులోనే 1,00,000 టికెట్లు విక్రయించడం అరుదైన రికార్డు. అటు యుఎస్ మార్కెట్లో కూడా బాహుబలి ది ఎపిక్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లో ప్రతి షో హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడుతున్నాయి. జై మహేష్మతి అనే నిదానాలతో థియేటర్లు మారుమోగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి ది ఎపిక్ మూవీ విడుదలైన ప్రతి చోట ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ మూవీ ఇండియాలో మొత్తంగా 15.5 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో 10 కోట్ల వరకు వసూలు చేయొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. వరల్డ్ వైడ్గా 25.5 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని తెలుస్తుంది.